స్వామియే శరణమయ్యప్ప. అందరికీ నమస్కారం. అయ్యప్ప మాల వేసుకునే స్వాములు దీక్ష తీసుకున్న సమయంలో కొన్ని కఠిన నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అయ్యప్ప దీక్ష తీసుకున్నవారు మాల వేసుకున్న మండలం రోజులు అనగా 41 రోజుల పాటు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలు ముగించుకొని శుచిగా చన్నీటితో స్నానం చేసి పూజ చేసుకోవాలి. అలానే సాయం సంధ్యా సమయంలో కూడా చన్నీటితో స్నానం చేసిన తరువాతనే పూజలు నిర్వహించాలి. కాలికి పాదరక్షలు వేసుకోకూడదు. నేలపైన లేదా చాప మీదనే పడుకోవాలి. దిండ్లు పరుపులు వంటివి వాడకూడదు. మనసులో వేరే ఆలోచనలు రాకుండా మీ పనులు మీరు చేసుకుంటూ భగవన్నామస్మరణ చేస్తూ ఉండాలి. మనస వాచ కర్మన బ్రహ్మచర్యం పాటించాలి. పరస్త్రీలను కనీసం భార్యను కూడా మాతృ సమానురాలుగా భావిస్తూ మాత అనే సంబోధించాలి. మగవారిని స్వామి అయ్యప్ప అంటూ పిలవాలి. మెడలో గురుస్వామి వేసిన మాలను ఎట్టి పరిస్థితుల్లోనూ దీక్ష పూర్తి అయ్యేంత వరకు తీయకూడదు. అలానే సాష్టాంగ నమస్కారం చేస్తున్నప్పుడు మాల నేలను తాకకుండా చూసుకోవాలి. మద్యం ధూమపానం వంటి దురలవాట్లకు కూడా దూరంగా ఉండాలి. కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజించాలి. మాంసాహారాన్ని అస్సలు ముట్టుకోకూడదు. ఆహారంలో ఉల్లి వెల్లుల్లి వంటివి తీసుకోకూడదు. స్వామి దీక్షలో ఉన్నవారు కేవలం నల్లటి దుస్తులను మాత్రమే ధరించాలి. బూతులు పరుష పదాలు అస్సలు మాట్లాడకూడదు. అసత్యం పలుకకూడదు. ఆవేశంతో ఉండకుండా శాంతి స్వభావంతో ఉండాలి. భిక్షకు పిలిచిన వారిలో తన వర్గ భేదాలు చూడకుండా వారితో గౌరవంగా వ్యవహరిస్తూ వారి ఆతిథ్యాన్ని స్వీకరించాలి. రాత్రిపూట దేవాలయ ప్రాంగణంలో స్వాములందరూ కలిసి నిద్రించాలి. అలా కుదరని పక్షంలో ఇంట్లో మీరు రోజు పడుకునే గదిలో కాకుండా వేరే గదిలో నిద్రించాలి. అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా నిష్టగా ఉండాలి. దీక్షలో ఉన్న 41 రోజుల పాటు ఏకముక్తం అనగా ఒంటి పూట మాత్రమే భోజనం చేయాలి. సాయంత్రం అల్పాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. నుదుటిపై ఎల్లప్పుడూ విభూది చందనం కుంకుమ ధరించాలి. దీక్షాకాలంలో స్వామియే శరణమయ్యప్ప అనే మూలామంత్రాన్ని నిత్యం జపిస్తూ ఉండాలి. అయ్యప్ప స్వామికి శరణుఘోష అంటే ఎంతో ప్రీతి కావున శరణుఘోష చేస్తూ ఉండాలి. అయ్యప్ప దీక్షలో ఉన్న సమయంలో అశుభ కార్యాల్లో పాల్గొనకూడదు. అవసరమైతే తప్ప దూర ప్రయాణాలు కూడా చేయకూడదు. శవం ఎదురుగా వస్తే వెంటనే తలస్నానం చేసి శరణుఘోష చెప్పుకున్న తర్వాతనే భిక్షను స్వీకరించాలి. రజస్వల బహిష్టైన వారికి దూరంగా ఉండాలి. దీక్షలో ఉండగా రక్త సంబంధికుల్లో లేదా దగ్గర బంధువులు కానీ ఇంటి పేరట వారు కానీ చనిపోతే మాలను విసర్జింప చేయాలి. జనసంచారంలోకి వెళ్ళి వచ్చినప్పుడు తప్పనిసరిగా తలస్నానం చేసి శరణుఘోష చెప్పుకొని ఆ తర్వాతనే ఆహారాన్ని తీసుకోవాలి. అయ్యప్ప మాలధారులు బయట చేసే తినుబండారాలను తినకూడదు. స్వాములు ఎంత పవిత్రంగా నిష్టగా ఉంటారో వారికి వండి పెట్టేవారు కూడా అంతే నిష్టగా ఉండాలి. అయ్యప్ప దీక్షలో ఉన్నవారు షేవింగ్ కటింగ్ వంటివి చేసుకోకూడదు. గోర్లు కూడా తీసుకోరాదు. మాలలో ఉన్న సమయంలో ఆడంబరాలకు గొప్పలకు దూరంగా ఉండాలి. ఎదుటి వారిని మోసగించే పనులు అస్సలు చెయ్యకూడదు. అధిక ప్రసంగాలు చెయ్యకుండా మిత్తంగా మాట్లాడాలి. గురుస్వామిని తల్లిదండ్రులను పెద్దలను గౌరవించాలి. ప్రతి వాళ్ళలోనూ అయ్యప్పను దర్శిస్తూ స్వామి అంటూ ఆప్యాయంగా పలకరించాలి. ప్రతిరోజు దేవాలయ సందర్శన చేస్తూ ఆధ్యాత్మిక భావనతో ఉండాలి. నిత్యం 2 పర్యాయాలు అయ్యప్ప స్వామికి కర్పూర హారతి ఇచ్చి మెడలో ఉన్న మాలకు హారతిని చూపించాలి. రోజు మధ్యలో కాలకృత్యాలకు వెళ్తే తప్పనిసరిగా తలస్నానం చేసి ఆ తర్వాతనే భిక్షను స్వీకరించాలి. మొదటిసారి మాల వేసుకున్న కన్యస్వాముల పట్ల సోదర భావనతో మెలుగుతూ వారికి మార్గనిర్దేశం చేయాలి.
స్వామికి నెయ్యితో అభిషేకం చేసి ప్రసాదం ఇంటికి తెచ్చి పీఠం కదిపిన తర్వాతనే మాలను విసర్జన మంత్రాన్ని చెప్పుకొని గురుస్వామి లేదా తల్లిదండ్రుల సమక్షంలో దీక్షను విరమించాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మా కొత్త వీడియోస్ మీకు చేరుతాయి. ధన్యవాదాలు.